దేశవ్యాప్తంగా బంగారం ధర బగ్గుమంటుంది. సామాన్యులు బంగారు షాపుల వైపు చూడాలంటే భయపడే పరిస్థితి. అంచనాలకు మించి రేటు పెరగడంపై బంగారు షాపులు అమ్మకాలు లేక విలవిలలాడుతూ ఉన్నాయి. బంగారం రేటు పెరగడంతో పల్లెటూళ్లలో సైతం చైన్ స్నాచర్లు తయారయ్యారని చెప్పవచ్చు. ఇటీవల నర్సరావుపేట మండలం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి బైక్పై వచ్చి చైన్ లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు సత్వర యాక్షన్తో చైన్ రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరొక వైపు వర్షం పడగానే నకరేకల్లు మండలం త్రిపురాపురంలో రంగురాళ్లు వజ్రాల కోసం ఆశాజీవులు వెతుకులాడటం మొదలు పెడతారు. బంగారం రేటు ఊహించని స్థాయిలో పెరగటం వలన అనేక పరిణామాలు చూస్తున్నాం. బంగారం ప్రస్తుతం ఈ రోజు రేటు చూస్తే 22 క్యారెట్లు సౌరి 97,000 రూపాయలు ఉండగా వెండి కేజీ 1,90,000 రూపాయలు ఉంది. మున్ముందు ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాలి. కొన్ని సందర్భాల్లో ఇంత ఖరీదైన బంగారాన్ని ఎలా సెక్యూర్ చేయాలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగారం రేట్ అయితే విపరీతంగా పెరిగిందండి. వస్తువులు కొనే వాళ్ళకంటే కూడా గోల్డ్ కాయిన్స్, ప్యూర్ గోల్డ్ కాయిన్స్, రా సిల్వర్ కొనేవాళ్ళే ఎక్కువ వస్తున్నారు. వస్తువులు కొనేవాళ్ళు చాలా తక్కువగా వస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా పెరగచ్చేమన్న ఒక ఆలోచనతో ఇప్పుడు ఉన్న డబ్బుల్ని వస్తువుతో అవసరం లేకపోయినా ముందు ముడి బంగారం కానీ ముడి వెండి కానీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామన్న ఆలోచనతో వాటి కోసం వస్తున్నారు కానీ వస్తువుల కోసం రావట్లేదు. వ్యాపారాలు తక్కువగా ఉన్నాయి. ఈ ముడి బంగారం ముడి వెండి అమ్మటం వల్ల ఏ షాప్ వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు. వస్తువు రూపాయలు వెళ్తేనే ₹1 లాభం వస్తుంది. ఈ 2-3 రోజుల్లో మొన్న ఈ 3 డేస్లో గ్రాముకి వచ్చేసరికి 24 క్యారెట్లో ₹500 దాకా పెరిగింది. ఇవాళ వచ్చేసరికి 24 క్యారెట్ బంగారం 13 లక్షల రూపాయలు ఇవాళ ఉంది లైవ్ ప్రైస్. బిస్కెట్ తులం అంటే ₹1,30,000 అవుతుంది. ఈ దాన్ని 916లో వేస్తే 1 గ్రామ్ వచ్చేసరికి 11,900 దాకా పడుతుంది సుమారుగా. ఓవరాల్గా అయితే మాకు 30-40% డిక్రీజ్ అయింది సేల్స్. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఈ మార్కెట్ ఇట్లా పెరుగుతుంది. మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు వాళ్ళు నిద్రలేగిస్తే ఒక ప్రెస్ ముందుకు వస్తారు. ఆయన ప్రెస్ ముందుకు వచ్చాడంటే మాత్రం వోల్టాలిటీ వచ్చేస్తుంది. ఆయన రాకుండా ప్రశాంతంగా 2 రోజులు ఇంట్లో ఉంటే మార్కెట్ స్తబ్దుగా ఉంటుంది, ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఆయన వచ్చి ఏది మాట్లాడినా పెరగటమో తగ్గటమో జరుగుతూ ఉంటుంది. చాలా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ గోల్డ్ కంటే సిల్వర్కి హై బయింగ్ రేటింగ్ ఇచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఈ సిల్వర్ కొని ఎక్కువ పెట్టుకుంటున్నారు. గోల్డ్ ఇచ్చే రిటర్న్స్ కంటే సిల్వర్ ఇచ్చే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు బంగారం ఒక బిస్కెట్ కొనాలంటే 13 లక్షలు కావాలి. అదే 1 కిలో వెండి కావాలంటే 1,70,000 1,80,000 ఉంటే సరిపోతుంది. అతని దగ్గర 2 లక్షలు ఉన్నాయంటే ఒకళ్ళ దగ్గర ఆ 2 లక్షలకి వెండి తీసుకొని వెళ్దాం, మన దగ్గర ఉన్నంతలో ఇది మనకి సఫిషియెంట్గా దొరికిద్ది అనే ఆలోచనతో ఎవరికి వాళ్ళు ఈ గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి బంగారం కంటే వెండి కొనేవాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మాది శర్వాణి సిల్వర్ ప్యాలెస్. నేను ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ని. నా పేరు కొత్తూరి రామసుబ్బారాయుడు. కోటప్పకొండ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేశాను. అసలు ఈ వెండి ఎందుకు పెరుగుతుంది అనేది పై వాళ్ళ మార్కెట్లని ఎంక్వైరీ చేస్తే వెండి వచ్చేసి మన సైనిక ఉత్పత్తులకి, షిప్పులకు కానీ క్షిపణులకు కానీ వాటన్నిటికి కూడా ఈ వాడతారని ప్రెస్ రిపోర్ట్లలో వస్తున్నాయి. అసలు ఇంత భారీగా పెరగటం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. రోజు ఒక పేపర్లో ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తూ ఉంది. స్టార్టింగు 3 నెలల క్రితం 90,000 రూపాయలు ఉంది. ఈరోజు 1,90,000 రూపాయల చేరువలో ఉంది. అది ఇంకా పేపర్ వాళ్ళ ఉద్దేశం, ఈనాడు పేపర్లో 3 రోజుల క్రితం 2,50,000 రూపాయలు రేపు దీపావళికి చూస్తామని చెబుతున్నారు. ఇంకొక ఆయన ఫారెన్ ఆయన ఒక ట్రేడరు 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ అయ్యిద్ది, 5 లక్షలకు తగ్గదు వెండి అని చెబుతున్నారు. మాకైతే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు బాగా మంచి వ్యాపారం ఉండాల్సిన టైంలో వ్యాపారం లేకుండా రోజు ₹1,00,000 సుమారు అమ్ముకునే వాళ్ళం 10,000 రూపాయలు అమ్ముతున్నాం. కానీ ముడి సరుకు కొనటానికి మాత్రం జనం ఎగబడుతున్నారు. ఇది ఎంత పెరుగుద్దా ఎంత తగ్గుద్దా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మేమైతే మాత్రం వచ్చిన వ్యాపారం కోసమే చూస్తున్నాం. ఎవరికి కావాలంటే వాళ్ళకి కొని పెడుతున్నాం. మా 200-300 మేము చూసుకొని ఇది నిలబడుద్దా ఉంటుందా ఊడదా అనేది మాకు అర్థం కావట్లేదు. మార్కెట్ అయితే పై వాళ్ళు చెప్పడం మంచి స్ట్రాంగ్ చెబుతున్నారు. ఇది ఆలోచించి చూడాల పరిస్థితి.